పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నిజముగా యేసు ప్రభువా, తన్ని మనుషులు మమ్మల్ని నెట్టివేసినప్పుడు, తృణీకరించినప్పుడే మీ కృప దొరుకుతుంది నాయన. ఎప్పుడంటే అలిగినప్పుడు, బాధపడినప్పుడు కాదు గాని మీ మీద ఆధారపడినప్పుడు మాత్రమే. కనుక మీరిచ్చిన పాట కొరకు స్తోత్రాలు. మీకే స్తుతి, మీకే హృదయార్పణ, మీకే జీవితం సమర్పణ. ఎందుకంటే సమస్తం మీ కృప ద్వారానే కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదు. నేను కలిగి ఉన్న సమస్తం మీ కృపే. అందుకొరకు స్తోత్రాలు. అనుకున్న అయోగ్యాన్ని మరొకసారి బలిపెట్టి మీద ఉన్నాను. నన్ను అంగీకరించండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్తలోకి వద్దాం. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినం జరిగిన తర్వాత యేసయ్య ఒక స్థలంలో, ఎక్కడ, పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఆ స్థలానికి గొర్రెల కాపర్లు వచ్చారు చూడటానికి, జ్ఞానులు వచ్చారు చూడటానికి. అక్కడే ఉన్నటువంటి పరలోక సైన్య సమూహం కూడా అక్కడే ఉండి ప్రభువును చూస్తూ స్తుతించడం ప్రారంభించారు. ఎవరు? పరలోక సైన్య సమూహం అంటే దూతలు. ఇంకా ఎవరెవరు వచ్చారు? మొత్తానికి ప్రభువుకు స్తోత్రాలు చెప్తూ ఓ చక్కని మాట మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా. సమాధానం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. సమాధానానికి చాలా పర్యాయ పదాలు మనం ఆలోచన చేస్తాం, ఉపయోగిస్తూ ఉంటాం. సమాధానం అంటే నెమ్మదని, సమాధానం అంటే ప్రశాంతతని, సమాధానం అంటే ఇంకా ఏదేదో క్షేమ సంబంధించిన మాటలుగా మనం అనుకుంటా ఉంటాం. సహజమే. కానీ సమాధానములో మరొక కోణం కూడా ఉంది. ఎవరైతే ప్రభువైన యేసుతో సమాధాన పడతారో వారికి అసలైన స్వేచ్ఛ, విశ్రాంతి, సమాధానం ఇస్తాడు. అదే రక్షణ అనుభవం, పరలోక స్వాస్థ్యం. హల్లెలూయా. అతి సమాధానకరమైన ఆ స్థితి మనకు కావాలంటే అక్కడ ఒక చిన్న మాట అన్నాడు, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. అందుకని ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం ఇస్తానన్నాడు కదా. ఆయనకి ఇష్టలంటే ఎవరు, ఎలా ఉంటారు? లేదా నేను ఆయనకి ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి? అది తెలుసుకోవాలి ముందు మనం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమాధానం నీకు దొరకాలంటే ఇదిగో నీవు ఆయనకి ఇష్టలైనటువంటి వారిగా ఉండాలి. ఆ లాజిక్ మిస్ అవుతున్నామా? ఎవరు ఆయనకి ఇష్టలు? తన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏదంతమ్మా ఇష్టమైనటువంటిది? ఉపకారము, ధర్మం. అంటే ఏంటి? ఉపకారాలు, ధర్మాలు చేయడం ఆయనకి ఇష్టం అన్నారు. అలా చేసిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట. ఆ పద్ధతులు కూడా ఆయనకి ఇష్టం అంట. అంటే ఏం చేయాలి? ఉపకారం, ధర్మం. హల్లెలూయా. ఉపకారం చేయటనగా పేదలను ప్రేమించటం మాత్రమే కాక వారి అవసరతలకు కొంత సహాయం చేయడం. అదే ప్రభు ఏం చెప్పాడంటే, మీలో ఎవరికైనాను 2 అంగీలు ఉన్న ఎడల, చెప్పండి, ఒకదానిని ఇయ్యవలెను. ఉపకారం చేయండి.
అంటే మేలు చేయండి. దేవుడు చెప్పాడు. యోహాను రాసినటువంటి సువార్తలోకి మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము పరలోకము పోవుదురు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానమైన నరకానికి పోవుదురు. చూసారా, మేలు చేస్తే అంత మంచిది. నీ ఆస్తులు అంతస్తులన్నీ కొల్లగొట్టి ఇవ్వాల్సిన పర్లేదు. ఒక వ్యక్తి బ్రతకడానికి, ఒక వ్యక్తిని బాధ పెట్టకుండా, ఒక వ్యక్తిని నీ ద్వారా కష్టపెట్టకుండా ఉండడమే అసలైన ఉపకారం, అసలైన మేలు. నీ లైఫ్ లో ఒక్కసారి అనుకో, నీ ద్వారా ఎవరన్నా బాధపడ్డారా? నీ భార్య బాధపడుతుందా? నీ చేష్టలను బట్టి. నీ భర్త కృంగిపోతున్నాడా? నీ చేష్టలను బట్టి. నువ్వు ఉపకారం చేసే వ్యక్తివి కాదు, కానీ అపకారమే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అపకారమే చేస్తున్నావు. వాక్యం చెప్తా ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మీరెవరు మేలుగా ఉండకూడదు, సారీ తేలుగా ఉండకూడదు, మేలులాగా ఉండకూడదు, కానీ ద్రాక్షావల్లి వలె ఉండాలి. హల్లెలూయా. 128వ కీర్తనలోకి వస్తే 128వ కీర్తన మొదటి వచనం చదవండి. గీత అంటే అర్థం ఏంటి? ఇంట్లో నీ భార్య ఇంట్లో ఎలా ఉంటుందంటే ద్రాక్షావల్లి వలె ఫలించును. హల్లెలూయా. ద్రాక్షావల్లి, ఆకలి తీర్చే ద్రాక్షావల్లి, దారుణం అనిపించే ద్రాక్షావల్లి, కష్టాలు జ్ఞాపకం చేసే ద్రాక్షావల్లి వలె భార్య ఉండాలి, కానీ కష్టాలను పుట్టించేటువంటి దొరదగుండాలాగా మాత్రం భార్య. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలా నువ్వు ఉంటే నువ్వు మేలు చేసే వ్యక్తివి కాదు. ఒకవేళ నీవు మేలు చేయలేనటువంటి భర్తగా ఉన్నావేమో నీ ఇంట్లో. కొంతమంది అంటే ఎలా ఉంటారంటే ఊరందరూ ఉపకారంట. చెప్పండి చెప్పండి, మిగతాది ఊరందరూ ఉపకారి, తనకు తాను అపకారి. ఊరందరూ ఎవరు పిలిచినా పోతారు. హాస్పిటల్ దాకా రారా, పైకి తీసుకోపా, అందరూ ఉపకారి. తనకు తాను అపకారి. డాడీ కేక్ ముక్క తెస్తావా? ఏడనే కబలో అపకారి. భార్య అంటుంది, ఏమన్నా ఒక సేవ తెస్తావా, లేకపోతే ఒక జాకెట్ ముక్క తెస్తావా, లేకపోతే ఒక చాక్లెట్ తెస్తావా? ఏదడిగినా అన్న డబ్బులో నన్ను నీకే తగలిస్తారు, నాకెంట ఇతరులు ఎదురు చోట్ల ఎవరు భక్తులందరూ చుట్టూ. చాలా అజ్ఞానం. ప్రభువు రేపు లెక్క అడుగుతాడు. ఏమో తెలుసా? నీ భార్యను పట్టించుకోకుండా ఉన్నావా? వెరీ గుడ్. ఇతరులకు ఎంత పెట్టావు? వెరీ గుడ్ అంటాడు. నీకు అప్పగించిన దాన్ని నీవు సరిగ్గా చేసావా, పాలించావా లేదా? వాక్యంలో చెప్పబడతా ఉంది, కుటుంబాన్ని పరిపాలన చేయడం చేతకాని వ్యక్తి సంఘాన్ని ఎలాగ పరిపాలన చేయను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము అమ్మా కాదు 4వ వచనం చదవండి. ఇంటిని పాలించడం చేత కాకపోతే సంఘంలో నువ్వు ఏ బాధ్యత కూడా చేయకూడదు. నీకు చేత కాదు పాలించడం. ఇంటిని పాలించడం నేర్చుకో. భార్యను పాలించడం అంటే కేవలం బెత్తమే కాదు. బెత్తము తీసుకున్న కాపరి ఆ గేదెకు, ఆ జీవానికి కావలసిన ఆహారం సదుపాయం కూడా చేస్తున్నాడని మర్చిపోవద్దు. కేవలం కాపరిని కదా నేను అని చెప్పి గొర్రెల కాపరి ఆ కర్ర పొలాటి కర్రను తీసుకొని బేపుతా ఉన్నాడు అనుకో, అది కాపరి లక్షణం కాదు. కాపరి ఏం చేయాలి? పోషణ కూడా చూడాలి, సంరక్షణ చూడాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి ఇష్టమంటే ఉపకారమును ధర్మమును చేయటం దేవునికి ఇష్టం. రెండవది సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం.
సామెతల గ్రంథం 12:22. సత్యవర్తనలు ఆయనకి ఇష్టం, సత్యంగా మాట్లాడు. ఉదాహరణ, ఆ పూటకు అన్నం దొరకదా నాకు? చెప్పండి గట్టిగా. మీరు సత్యం చెప్పలేదు అనుకో, యేసు ప్రభు పరలోకం పోకుండా మధ్యలో ఆగి కొట్టుకుంటాము కదా. యేసు ప్రభు మీకే నష్టం, యేసయ్యకు నష్టం లేదు. దేవుని సేవకుడిగా నాకు ఏ మాత్రం నష్టం లేదు, కానీ మీకు సరైనటువంటి సలహా రాదు, మీకే నష్టం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే దూతలు ప్రభువారి యొక్క ఆ చిన్న బాలుడు ఆయన చుట్టూ చేరి స్తుతిస్తా ఉన్నారు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇప్పుడు చదవద్దు కానీ, యెహోవాకు తెలియకుండా తమ ఆలోచనలను లోపల దాచుకున్న వారికి శ్రమ. ఎందుకంటే దాచేది నువ్వు సత్యంగా ప్రభు దగ్గర ఒప్పుకో, నీ పొరపాట్లు ఒప్పుకో, నీ గౌరవాలను ఒప్పుకో, నీ జీవితాన్ని ప్రభు దగ్గర భరించు. హిజ్కియా భక్తుడు ఆయన శ్రమలన్నిటిగా నింపబడిన ఒక ఉత్తరాన్ని దేవునితో భరించాడంత వాక్యంలో ఉంది. ఆ ఉత్తరమును భరించి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇదయ్యా నా మీదకి వచ్చిన కష్టం, ఇదయ్యా నా యొక్క జీవితం, ఇదయ్యా నా యొక్క బ్రతుకు, నాకు జయమి అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, వెంటనే జయాన్ని ఇచ్చాడు. ఎలాంటి జయమో తెలుసా? ఆయన చెప్పాడు, హిజ్కియా నీవు బాధపడుతున్నావా, భయపడుతున్నావా? ఇదిగో సన్నిహరింపడే రాజు గురించే కదా నీ భయం. నీ ప్రార్థన నేను విన్నాను. ఇదిగో అతను ముక్కుకు నేను ఏ తాడేసి ముక్కుతాడు అంటే, ఇప్పుడు ఇక్కడేసి ముక్కు కూడా వేస్తారు కొంత. ఎందుకు? నెప్పి తగిలి తొందరగా లోబడుతుంది కాబట్టి ముక్కును తాడేసి అతను వెనక్కి తిప్పేస్తా ఆ రాజునే. నువ్వు ధైర్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడంటే సత్యవర్తనుడై సమస్త సమస్యలను ప్రభు దగ్గర తెచ్చి మొక్కుతున్నాడు. కనుక ప్రియమైన దేవుడు పెట్టారా, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 11:20 చదవము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. హల్లెలూయా. ఎవరంటాం ఇష్టులు? యథార్థవంతులు ఇష్టం, యథార్థవంతులు. మూర్ఖ చిత్తులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నిజంగా ప్రియ దేవుడు పెట్టారా, సామెతల గ్రంథాన్ని మీరు చదివితే మూర్ఖులు కొన్నంత నష్టం ఎవరికి లేదు. మూర్ఖ చతురుడు అంటే మగోడే కాదు, ఆడవాళ్ళలో కూడా ఉండదు మూర్ఖత్వం. వాళ్ళు మూర్ఖుల యొక్క నిర్వచనం ఏంటంటే, వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోరు, ఇంకొకరు చెప్తే అసలు ఏమో అయ్యా, వాళ్ళంతా వాళ్ళు ఆలోచన చేయరు. ఎవరన్నా సేవకుడు, తల్లి, తండ్రి, ఇరుగు పొరుగు వారు, స్నేహితుడు, బంధువు చెప్తే పట్టించుకోరు. అమ్మా, నీ మూర్ఖత్వం నీకు ముళ్ళ కంచె లాంటిది, అది ఎప్పుడైనా నిన్నే చుట్టుకుంటావు. ఆ మూర్ఖత్వం నీకే నష్టం. దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, ఇది మంచిది కాదని, నేను చేస్తా, ఏమైందో చూద్దాం. అదే మూర్ఖత్వం. సేవకుడు ప్రకటనలాడతాడు, ఇలాగ చేయబాకండమ్మా, ఇలాగ చేయండి అయ్యా, కానీ నేను చేస్తాను, ఏమైందో చూద్దాం. ఈ మూర్ఖత్వాన్ని నీకే నష్టం. ప్రభు నష్టపోడయ్యా, నష్టపోడమ్మా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పబడతా ఉంది. చదవండి. 1, ఉపకార కర్మలు చేసేవారు దేవునికి ఇష్టలు. 2వది సత్యవర్తనులు ఆయన ఇష్టలు. 3వది యథార్థవంతులు. యథార్థవంతులు. సత్యానికి యథార్థతకి దగ్గర సంబంధం ఉంది. సత్యము అనగా అబద్ధం ఆడకుండా మాట్లాడుట. యథార్థత అనగా అందరిలో నువ్వు ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అలాగే ఉండాలి. అదే యథార్థత. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు చాలా భక్తి మర్యాదలు ప్రదర్శిస్తాం.
ఇక్కడ ఉన్నప్పుడు నీ భాష మారిపోయింది. వందనాలు అన్నయ్య, వందనాలు అక్క, వందనాలు వదినమ్మా, బాగున్నారా, బయట ఈ దాటిపోయామనుకో ఇక అసలు ఆ నోటికి అద్దు లేదు, ఆ అద్దు లేదు. ఇక్కడ ఉన్నప్పుడు నరక చాలా నీట్గా వెళ్తాను. బయట పోతే మాత్రం ఈ చెంగా అందరికి అకాన్ని తిప్పి ఈ లింగి అని కలిసి ఎంత పెడతారు. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో మంత్రం ఉన్నప్పుడు అలాగే ఉన్నావు. 4 గోడల మధ్య నీవు ఎలా ఉన్నావో అదే నీలో ఉన్న యథార్థత. అంతే. నీ మీద పెత్తందారు లేనప్పుడు, నేను గద్దించే వ్యక్తి లేనప్పుడు, నిన్ను ఎవరు చూస్తున్నారనే ఆ సంకోచం నీలో లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అదే నీవు. దాన్ని యథార్థత అంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. 4వది చూపిస్తున్నాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 50 అమ్మా 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, వీరికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఏదంటే ఇష్టం అమ్మా? ఓ అక్కాయిలారా, ఏది ఇష్టం యేసయ్యకి? ఆదివారం దీప ఏది ఇష్టం యేసయ్యకి చెప్పాలి. వీరికి నలిగిన మనస్సు. ఆ మనస్సు అంటే దేవుడికి ఇష్టం. విరిగి నలిగిన మనస్సు అంటే వెన్నపూస వలె కరిగిపోయే మనసు, ఊరికనే లోబడే మనసు, ఊరికనే పరిస్థితులకు తట్టుకొని నిలబడే మనసు, అర్థం చేసుకునే మనసు. హల్లెలూయా. ఆ విరిగి నలిగిన మనస్సు, దాన్ని దేవుడు అలక్ష్యం చేయడం. అలక్ష్యం అంటే పట్టించుకోకుండా ఉండదు. అంటే యేసయ్యకి నిర్లక్ష్యం అనే పదం ఉపయోగించకూడదని వాళ్ళు అలక్ష్యం రాశారు. అందుకని అలక్ష్యం చేయడం అనగా పట్టించుకోకుండా ఉన్నాడు. హల్లెలూయా. నేను విరిగి నలిగిన మనసు ఉందా? ఎన్నే చూస్తాను, ఎన్నే పట్టించుకుంటాడు. యెషయా గ్రంథం 57:15. అది ఎవరి దగ్గర ఉంటాడమ్మా? చెప్పాలి. యేసయ్య ఎవరి దగ్గర ఉంటాడని చెప్పాను. వీరికి నలిగిన వారి యొక్క కొంతమంది వారి పరిస్థితులను బట్టి వారి హృదయం అంతా విరిగిపోయి ఉంటుంది. వారి మనస్సంతా నరకమైన రీతిగా మొక్క చెక్కలై ఉంటుంది. అది అర్థకలేనటువంటి అర్థం లాగా ఉంటుంది. ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి, వారిని ఆదరణ లేనటువంటి పరిస్థితి, కష్టాలు తీవ్రమైన నిరీక్షణ లేని పరిస్థితి. అలాంటి విరిగి నలిగినటువంటి వ్యక్తులను దేవుడు చూస్తాడు. వారి దగ్గర ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఉంటాడు. నిజంగా దేవుడు పెట్టారా? విరిగి నలిగిన వారితో దేవుడు ఉంటాడు. నువ్వు భయపడతా. నీవు చేయవలసిందక్కడే నీ జీవితం దేవుడి చేతుల్లో పెట్టు. మనము కూడా దేవుడి చేతుల్లో పెట్టింది జీవితాన్ని. హల్లెలూయా. పెళ్లి నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారమ్మా? నిశ్చితార్థం పెట్టుకున్నారు. రేపు ఎల్లుండి ఒక నెలకు పెళ్లి ఉన్నాయి. ఈయన అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమై దేవుడితో, ఇదిగో మరియమ్మ, నువ్వు గర్భం దాల్చబోతున్నా. పిడుగులాంటి వార్త. అయ్యో, నా పెళ్లి ఏం కాబోతుందో, నా భర్త నన్ను ప్రేమిస్తాడో లేదో, ఇతరుల గురించి ఏమనుకుంటాను, నా జీవితం ఎలాంటి టర్నింగ్స్ కి వెళ్ళిపోతుందో తెలియదు అని రకరకాల ఆలోచనలు వస్తున్న సమయంలో పుట్టబోయే శిశువు మనిషి కాదు. ఆయన ఎవరంట? లోక రక్షకుడు. హల్లెలూయా. లోకస్సు వార్త 1:38. అందులో మరియా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ఓ దూతగారు, నీ మాట చొప్పున నా జీవితంలో. హల్లెలూయా. ముందు సంకోచించింది కానీ లోపల తీర్మానం తీసుకుంది. నా భర్త నన్ను నెట్టి వేసినప్పుడల్లా, మరలా వివాహం అవుతుందో లేదో తెలియదు, నా తల్లిదండ్రులు నన్ను నెట్టి వేసినప్పుడల్లా, అప్పుడు అంది, ప్రభు చేతులు నీవు చెప్పినట్లుగా నా జీవితంలో జరగని కాక.
హల్లెలూయా. మరియమ్మ గాని, నేను గాని, సేవకులు ఎవరైనా గాని, నీవైనా గాని దేవుని చేతుల్లో నీ యొక్క జీవితాన్ని పెట్టుకో. తర్వాత చూడు నీ జీవితం ఎలా ఉంటుంది. నీ జీవితం నీ చేతుల్లో పెట్టుకోబాక. నువ్వు దాన్ని పైకి తీయలేవు, లోపలికి నెట్టలేవు. నువ్వు నీ జీవితాన్ని నువ్వేం చేయలేవు. దేవుని చేతులకు అప్పగించు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మేలు చేసినటువంటి ధర్మం చేసిన వారు ఆయనకి ఇష్టమైన వాళ్ళు. రెండవది చెప్పండి, సత్యముగా మాట్లాడే వాళ్ళు ఆయనకు ఇష్టం. ఏమమ్మా చొక్కాలో 100 రూపాయలు కనపట్లేదు, ఆడిపోయి దొంగని కొట్టేసి ఏం చెప్తుంది భర్తకి, నాకేం తెలుసు రాత్రి నువ్వు ఏడ తాగావో, ఏడ కొనుక్కున్నావో, ఏడ తాగొట్టావో. దొంగరా నువ్వు దొంగలో, సత్యం లేదు నీ కాడ. నీకు కావలసింది ఏమవుతుందో తీసుకో. దేవుని కృప నీ మీద ఉంటది. ఒక ఇంట్లో మీ ఇద్దరు ఇంటి అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వారు. భార్య భర్త అసలైనటువంటి ఇంటికి పునాది. మీలో మీరే నమ్మకత్వం కోల్పోతే డబ్బు కాడ ఇంకా ఎలాగ జీవితం పైకి వచ్చిందండి? ఈ భర్త కాడ నమ్మకత్వం సంపాదించుకోగలగాలి. అదే మీ భక్తికి ఒక తొలిమెట్టు. అదే చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా దేవుడు వెళ్ళారో చేదైన మాటలుగా నీకు అనిపించచ్చేమో కానీ ఇవే సత్యమైనటువంటి మాటలు. హల్లెలూయా. కనుక సత్యవంతులు ఆయన క్రీస్తులు, యథార్థవంతులు ఆయన క్రీస్తులు, విరిగి కలిగిన వారు కూడా ఆయనకు ఇస్తులు. ఇంకొక మాట చూపిద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 30-31 చదువు. సరే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరు ఆయనకి ఇష్టలు అంటే చెప్పండి, కీర్తనలతో దేవుని నామమును స్తుతించే వాళ్ళు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామమును గణపరిచే వాళ్ళు ఆయనకి ఇష్టలు. ఎలాంటి ఇష్టలో తెలుసా? ఆయనకు బలిచ్చే దానికంటే కూడా అదే ఇష్టం అంట. హల్లెలూయా. పాట పాడమంటే మీరు మౌనంగా ఉండిపోతారంటే. పాటలు పాడమంటే ఆ పుస్తకంలో ఉంది, చిన్న పుస్తకం ఉంది చూసారా, పరలోకం నరకం అనే ఒక పుస్తకం ముద్రించాం మనం. దాంట్లో పాతకు యాగంగా అయినటువంటి పాస్టర్ గారు పరలోకం పోయాడంట. పోయినాక ప్రభా కొంచెం తలుపు తీస్తే లోపలికి వస్తా ప్రభా అన్నాడంట. ప్రభా అన్నాడు, నేను ఎవరయ్యా, నువ్వు ఒక పాట పాడితే ఆ ద్వారం తెలుసుకుంటది అని చెప్పాడు. అబ్బా నేను పాస్టర్ అయినాక పాటలు పాడటం రాయటమే మర్చిపోయానే, ఎంత చేయాలా నా మర్చిపోయి చిన్నప్పుడు సండే స్కూల్ పాటలు గుర్తొచ్చిందంట. గుర్తొచ్చి ఆ పాట పాడానంట. ఆ పాట పాడేసరికి అప్పుడు పరలోకపు ద్వారములు. కాబట్టి పాటలు నేర్చుకోండి. పాటలు అంటే మైకులోనే పాడాలని ఏం లేదు. ఇతరులు పాడేటప్పుడు కలిసి పాడండి. అవకాశం దొరికినప్పుడు మైకులో పాడండి. అందరూ నేర్చుకోవాలి. పాటలు పాడాలి. పాటలు పాడుతూ ఉంటే మీకు తెలుసా, ఒకసారి మా ఆ బంగ్లా కట్టేటప్పుడు, మా ఇంట్లో బంగ్లా అది ఏర్పాటు చేసుకునేటప్పుడు పనిచేసే వాళ్ళు కుర్రోళ్ళు ఈ గ్యాస్ స్టవ్ పెట్టుకుంటానే, అదేమంటారు, షోకేస్లా సెల్ఫ్లా అవి పాస్తా ఉంటే వాళ్ళు ఏం పేట పెట్టారంటే, నాయన సరే మేమేం కాదంటారు లేదుగా అబ్బాయి ఇది అంటే ఏమన్నా మీకు వినపడకుండా పెట్టుకున్నాం కదా అని చెప్పి ఆ పాటలని పెట్టుకున్నారు. ఇక మేమంతా బయట ఉన్నాం, సిమెంట్ అదంతా ఉంటుంది గోడగోడని మా పనులకు మేము తిరుగుతూ బయట కూర్చున్నాం. సాయంత్రానికి లోపలికి పోతే అన్ని దయ్యాలు గలిబిలిగా ఉంది, ఇల్లంతా తొందరగా ఉంది, కోపం వస్తుంది, ఏం చేస్తుంది అర్థం కావట్లా, తప్పాలని కింద పడుతుంది, అవి పడేది కదా, కోపం వస్తుంది. ఏంది ఇది నాకు అర్థం కాదు. ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కాదు. అప్పుడు ఒలిపి వెలిగింది, ఇందుకే తేడా వచ్చింది అని చెప్పి ఇక ఏసే పాట పెట్టడం మొదలుపెట్టింది. హల్లెలూయా. మనం పాడుతూ లేదా పాడలేకపోయినా ఒక పాట వినిపిస్తే మన ఇంటి వాతావరణం మారిపోయింది. ఆ దయ్యాలు పోతాయి. జగాము దయ్యాలు, గలిబిడి దయ్యాలు, నెమ్మది లేని దయ్యాలు, కోపము దయ్యాలు, చిన్న అనారోగ్య దయ్యాలు అన్ని పోవాలంటే పాటలే. తోడేటప్పుడు పాడుకుంటా దోముకోండి.
ఉతికేటప్పుడు చక్కగా కూడి రాగాలు తీసుకుంటా పాటలు పాడుకుంటా. ఏ పాటలు వద్దు, యేసయ్య పాటలు. చూసా, మీకు బొలి పెరిగిపోయింది. ఆ పాటలు వినబాకండి, అవి పెట్టుకోబాకండి. మీరు యేసయ్య పాటలు వినండి, మీరు కూడా పాడండి. ఆ వాతావరణం అంతా మారిపోయింది. కనుక ప్రియమైన దేవుడు బిడ్డారా, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఎవరికి దేవుడు సమాధానం ఇస్తాడంటే మన ప్రాముఖ్యమైన విషయంలోకి రండి, మన అంశంలోకి రండి. ఆ మాట చదవండి, ప్రార్థన చేద్దాం. లోకాలు రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం దొరికింది. దేవుడి ద్వారా సమాధానం, దేవుడికి నీకు సమాధానం, నీ హృదయంలో నీకే సమాధానం, ఇతరులతో సమాధానం. ఇది నీకు దొరకాలంటే చెప్పండి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఎలా ఇష్టలుగా ఉండగలమో ఒక 5-6 విషయాలు చెప్పాను, వరుసగా చెప్పండి. 1, ఉపకారం ధర్మం చేస్తే ఆయనకి ఇష్టం. 2, సత్యంగా మాట్లాడితే అబద్ధం కాకుండా ఆయనకి ఇష్టం. 3, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఆయనకి ఇష్టం. 4, విరిగి నలిగిన మనస్సు, గర్వం లేని హృదయం ఆయనకి ఇష్టం. 5, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించడం. వాకింగ్ టయానికి కాదు, పాటల టయానికి రండి, మీకు చాలా బాగుంటుంది. పాటలప్పుడే వచ్చి కలిసి పాడండి. మీరు ఎలాంటి ప్రశాంతతను అనుభవిస్తారో మీకే అర్థమైంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు పెట్టారా, అలాంటి సమాధానం ప్రభు మనకి అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.